2013లో నేను విజయానికి వేసిన పునాది 2014లో విజయం సాధిస్తుంది. అదిగో విశేషం. ఒక ఆడపిల్లకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తేనో లేదా ఏ రంగంలోనైనా రాణిస్తేనో సెలబ్రిటీ అవ్వదమ్మా. అదేంటక్క అలా అంటావ్? నాకిష్టమే. ఇష్టమే నా చెల్లి. చూడండి, ఐశ్వర్య తల్లైన సందర్భంగా మనం పెద్ద పార్టీ చేయబోతున్నాం. మీరిద్దరూ వెళ్ళి ఒక మంచి కేక్ తీసుకురావాలి. అలాగే మనందరి తరపున ఇద్దాం. ఓ మంచి గిఫ్ట్ కూడా పట్టరండి. మీ బావ మరదళ్ళిద్దరికి మంచి టేస్ట్ ఉంది. మీరు వెళ్ళి తీసుకురండి. మాయారు, నేను మీనాక్షి వెళ్ళి తీసుకొస్తాం. అవును శ్రవణ్, నువ్వు మీనాక్షి వెళ్ళిరండి. అమ్మా లేఖ్య, మీనాక్షి సాత్విక్తో వెళ్ళినా శ్రావణ్తో వెళ్ళినా ఒకటేనమ్మా. ఎందుకంటే ముగ్గురు టేస్ట్లు ఒక్కటే కాబట్టి. మీరు వెళ్ళరండి. అల్లుడు గారు, నేను వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళొస్తాం. సాత్విక్, త్వరగా వెళ్ళు. బయలుదేరండి. వదిన గారు, వాట్ ఏ గేమ్ షో.
ఇంతవరకు మనం ఏ స్క్రీన్ మీద ఇలాంటి గేమ్ షో చూసుండం, అది లైవ్లో. ఎంత అదృష్టం. అవును మరిది గారు, సరికొత్త గేమ్ షో. కానీ ఏ గేమ్ షోలో లేని టెన్షన్ ఇక్కడ చూస్తున్నాం. హలో రెడ్డమ్మ, మీనాక్షిని లేపుకెళ్ళిపోతున్నాను. మీనాక్షి నేను లేచిపోతున్నాం రెడ్డమ్మా. జంప్. మా ఇద్దరిని వేరు చేయాలని చూశారు, కానీ పాపం ఏం చేద్దాం. ఇప్పుడు పిల్ల తండ్రే పిల్లని చీల్ లేపికెళ్ళమంటున్నారు. మాకు మంచి అవకాశం వచ్చింది రెడ్డమ్మా, దీన్ని సద్వినియోగపరుచుకుంటాం. అత్తయ్య అలేఖ్యాదేవి గారు, మీరేం దిగులు పడద్దు. మేమిద్దరం ఇలా వెళ్ళిపోయి అలా పెళ్లి చేసుకుని ఇలా ఒక బాబుని కని అలా మీ చేతిలో పెడతాం. శుభ్రంగా మనవడితో ఆడుకుంటూ మీ శేష జీవితాన్ని గడుపుకుందరు. అబ్బో, ఇది అలేఖ్య నిలయం కాదండి, నటనా నిలయం. ఆస్కార్ నటులు తయారవుతున్నారు ఇక్కడ. అలాగా అలేఖ్య? ఓకే ఓకే, నేను చెప్తాను. సాత్విక్, నువ్వు మీనాక్షిని తీసుకుని త్వరగా వెళ్ళు, లేట్ అవుతుందేమోనని అలేఖ్య టెన్షన్ పడుతోంది. పద మీనాక్షి.
మావయ్య ఆ? ఒక్క నిమిషం. శ్రావణ్ ఒకసారి ఇలారా. శ్రావణ్, వాడు గిఫ్ట్ పేరుతో మీనాక్షి లేపుకెళ్ళిపోతున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళాపు. నేను కూడా వస్తాను. వెళ్ళు. రేయ్! ఏం చేస్తున్నావురా? ఏంట్రా నువ్వు తెస్తున్న పని? నా కాబోయే పని కిస్ చేస్తావా? రా. అలేఖ్య, ఎక్కడికి? వాడు లేపుకెళ్ళిపోతాడు సూర్య. ఎవరు ఎవరిని లేపుకెళ్తున్నారు? అయ్యో, సాత్విక్ మీనాక్షి లేపుకెళ్ళిపోతున్నాడు. ఏ, పిల్లలేదు గిఫ్ట్ కొనడానికి వెళ్తుంటే. వాడు గిఫ్ట్ కొనడానికి వెళ్ళడం లేదు. స్వయంగా నా దగ్గరకు వచ్చి నాతో చెప్పాడు మీనాక్షి లేపుకెళ్ళిపోతున్నానని. బాలేదనివే, పిల్లోడు అలా చెప్పడం ఏంటి? అయ్యో మగడా, ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని ఆపాలి. టైంకి ఇక్కడ కార్లు కూడా ఏమీ లేవు, బయటికి వెళ్ళి చచ్చాయి. మరి ఎలా? హా, నువ్వేదో బైక్ కొన్నానన్నావు కదా, అత్తి అందులో వెళ్దాం. ఆ? హా. అలేఖ్య, ఆ, ఎక్కు. పద సూర్య. ఏంటో నీతో బైక్ మీద అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అనుకున్నాను. టెన్షన్గా వెళ్ళవలసి వస్తుంది. అయ్యో మగడా, అలాగే తర్వాత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాంలే కానీ ముందు పో నువ్వు. పద. బావా, అలేఖ్య సాత్విక్ మీనాక్షిని నాపాలని చూస్తోంది. మనం వెళ్ళి అలేఖ్య నాపాలి. పద. అలాగే పద. శ్రీకర్, బయట ఒక రణరంగమే జరగబోతోంది. మనం వెళ్ళి ఆపాలి. పద. అసలు నిన్ను తన్నాలే ముందు. వాళ్ళ మీద కోపాన్ని నా మీద చూపిస్తావేంటి? ఇక్కడ కార్లు లేవు, బైకులు లేవు, ఎలా? అసలు ఎలాగోలు వెళ్దాం. పద.
మీనాక్షి ఇప్పుడు ఆ శ్రావణ్ గారికి ఇస్తాను చూడు. రేయ్ ఎక్కడ్రా? స్వర్గానికి దగ్గరలో. రేయ్ వస్తున్నాను రా, నిన్ను నరకానికి పంపిస్తాను. వస్తున్నాను రా. లేదు శ్రావణ్, అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ నా లవ్వర్ నాకు ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఎంకరేజ్ చేస్తుంది. రేయ్ ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఎక్సలేటర్ మన మాట వింటుందా చెప్పు? నా కారు నువ్వు అందుకోలేవు శ్రావణ్, అర్థం చేసుకో. నువ్వు యూతే కదా. రేయ్ రేయ్ నేను చంపేస్తాను రా. నన్ను చంపేస్తావా? ఓకే, అయితే నిన్ను చంపేయమంటావా? మీనాక్షి, వాణ్ణి చంపాలి. నువ్వు నాకు ఈ బుగ్గ మీద ముద్దు పెట్టు, చచ్చిపోతాడు. రేయ్ రేయ్ విన్నావా? రేయ్, మీనాక్షి నాకు ముద్దు అప్పుగా ఇచ్చింది. మరి నేను తన అప్పు తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే మన మగజాతికే అవమానం రా. రేయ్ నేను చంపేస్తాను రా. హే, ఏంట్రా సౌండ్స్ వినిపిస్తున్నా? రేయ్ శ్రావణ్, మీనాక్షి ముద్దులు పెడుతుంటే అబ్బో. రేయ్ తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. నిన్ను బతకనివ్వను. ఊరుకో శ్రావణ్, నువ్వు మరీను. నీకు అంత సినిమా లేదులే కానీ ఫోన్ పెట్టే. నిన్ను బతకనివ్వను. సాత్విక్, అదిగో పార్క్. ప్రేమించుకుందాంరా. పెళ్లి చేసుకుందాం. నిన్నే పెళ్లాడతాను కానీ ఫస్ట్ తొలి ప్రేమ. అయితే నాకు నువ్వు, నీకు నేను. ఇక నా మనసంతా నువ్వే. అయితే ఇక దూకుడే. నేను రెడీ. నేను దేనికైనా రెడీ. అందుకు నేను డీ. ఇక నువ్వు నన్ను ప్రేమించు, పెళ్ళాడు. ఇప్పుడు మనం టైం పాస్ చేయాలి, ప్రేమని పంచుకోవాలి. అవును, ఇప్పటికే ఆలస్యం అమృతం. పద పార్కుకి. ఉమ్, నన్ను ప్రేమించు. డార్లింగ్, నేను ఎలా ఉన్నాను? సూపర్, స్టూడెంట్ నెంబర్ 1 లో ఉన్నావు. అయితే పద వెళ్దాం. వాడు దాంతో కలిసి పార్క్ లో దూరినట్టున్నాడు. వాడు నాకు దొరికిపోయాడు. ఇక్కడ ఆపు సూర్య. సూర్య, 2 కార్లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళినట్టున్నారు. ఏం జరుగుతుందో ఏంటో, తొందరగా పద సూర్య. అవును లేఖ్య, అసలే శ్రావణ్ తోక కొరికించుకుని యుద్ధలో వచ్చాడు. పద పద.
బావా వాళ్ళు అటువైపే వెళ్ళినట్టున్నారు తొందరగా వెతుకుదాం పద చూద్దాం పద